ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం మేడం. నమస్తే సార్. చాలా మంది దగ్గర డబ్బులు వస్తున్నాయి, ఎలా అయితే వస్తున్నాయో అలానే పోతున్నాయి అని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ డబ్బు అస్సలు నిలవట్లే, ఖర్చులు బాగా అయిపోతున్నాయి. వచ్చిన డబ్బు పెరిగింది అని సంతోషించేలోగానే ఆ పెరిగిన డబ్బుకి కాస్త ఖర్చులు కూడా అలానే ఉంటున్నాయి. అసలు ఒక్క రూపాయి కూడా మా దగ్గర ఉండట్లేదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటారు మేడం? కొంతమంది ఎలా సాటిస్ఫై అవుతామంటే, అవసరానికి డబ్బు వస్తుంది కదా, పర్వాలేదులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే డబ్బు మీద ఒక క్లారిటీ లేకుండా ఉంటారు. అవసరానికి వచ్చింది కదా డబ్బు, సర్లే దాచడం సంగతి తర్వాత అనేటటువంటి ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. మెయిన్గా ఏంటంటే, మనకి ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయరు. ఎవరినైనా వెళ్ళి ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నారనుకో, ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఏదో మనం వడ్డీకి తీసుకుంటేనో లేకపోతే ఇంకోటి ఏదో తీసుకుంటేనే తప్ప మనకైతే ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు. అదే డబ్బుని మనం కొంచెం పొదుపుగా వాడుకున్నట్లయితే, అంటే పొదుపు అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు డబ్బు దగ్గర డబ్బుని జాగ్రత్తగా, మర్యాదపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మనం ఖర్చు పెట్టినప్పుడు, అంటే ఖర్చు పెట్టాలి, అలాగే బిసైడ్స్ దట్ మన ఆపద సమయంలో ఆదుకునే విధంగా దానిని పొదుపు చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటి, పురాతనమైనటువంటి అంటే ఆ సనాతన ధర్మంలోని మనం పాల మీద మీగడ తీసి దాచిపెట్టాం. ఆ మీగడంతా కొన్ని రోజులైన తర్వాత వెన్న తీసాము, వెన్న నుంచి నెయ్యి తీసుకున్నాము. అంటే ఏం చేసాము, అక్కడ ఒక లిటిల్ బిట్ ఆఫ్ మీగడని కొన్ని రోజులు మనం స్టోర్ చేయడం వలన అది వెన్న వచ్చింది. మనకి వెన్న నుంచి నెయ్యి తీసుకున్నాం, అంటే తర్వాత రోజులకి ఉపయోగపడుతుంది. ఈ రోజు తీసుకున్న పాలు తర్వాత రోజులకి మనకు ఉపయోగపడుతుంది. పెరుగులాగా రెండో రోజు ఉపయోగపడుతుంది. మీగడ రూపంలో, వెన్న రూపంలో, నెయ్యి రూపంలో వారం, నెల రోజుల తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మనం దానిని అంత భద్రపరిచినప్పుడు ఇవాళ మన దగ్గరకు వచ్చిన డబ్బుని మనం ఎందుకు దాచకూడదు? దాచాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు రాదు? మనకు ఎంతన్నా రానివ్వండి. ఇవాళ 10,000 వచ్చిందా, 1,00,000 రూపాయలు వచ్చిందా, 100 రూపాయలు వచ్చిందా, దాంట్లో 10 రూపాయలు పక్కన పెట్టండి, ఒక 10% పక్కన పెట్టండి. 10% పెడితే మాకు ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి, అట్లీస్ట్ 2% ఆర్ 1% పక్కన పెట్టండి చాలు. ఈ 1% పక్కన పెట్టిన లిటిల్ బిట్టే కదా, 100 రూపాయల్లో 1% ఎంత అవుతుంది? ఆ 1 రూపీ కాస్త నువ్వు నెల మొత్తంలోని, అంటే నీ దగ్గరికి 100 రూపాయలు వచ్చిన ప్రతిసారి నువ్వు ఒక రూపాయి పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక 10 రోజుల తర్వాత అది నీకు ఒక 100 రూపాయల కింద తయారవ్వచ్చు. అంటే నీ ఖర్చుకు అది ఉపయోగపడుతుందా? ఈరోజు నువ్వు దాచినటువంటి ఈ డబ్బుని నీకు మరొకసారి ఉపయోగపడుతుంది. ఇలాగా ఏంటంటే, మనం వచ్చినటువంటి డబ్బును ఎంతో కొంత సేవింగ్ అనేది మనం పెట్టుకోకపోతే ఆపద సమయంలో వేరే ఒకరి దగ్గర చేయి చాచాల్సి వస్తుంది. చేయి చాచడానికి మొహమాట పడే వాళ్ళు ఉన్నారు, చేయి చాచినా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అందుకోసం మళ్ళీ మనం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఖర్చులు చాలా ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, లేవు అని అనటం లేదు. బట్ వచ్చిన దాంట్లో మాత్రం ఎంతో కొంత సేవింగ్ అనేది మనం పక్కన పెట్టాలి. దీనిని తీయకూడదు. ఇంకా ఇది నేను సేవ్ చేసుకున్న డబ్బులు మర్చిపోండి ఇంకా దానికోసం. అంటే మనకి వచ్చిన దాంట్లో ఒక పర్సంటేజ్ పక్కన పెట్టేసి మిగిలింది మాత్రమే మనకు వచ్చింది అని మనం అనుకున్నప్పుడు, అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఖర్చు పెట్టగా మిగిలింది దాద్దాము, అది తప్పు. దాచిన తర్వాత మిగిలింది ఖర్చు పెడదాము అనుకునేది కరెక్ట్ ప్రాసెస్. అంతే తప్ప మనకి ఇవాళ అమౌంట్ వచ్చింది కదా, ముందు ఖర్చు పెట్టేసుకుని మన ఖర్చు అంతా పోయిన తర్వాత ఎంతో కొంత మిగిలింటే ఏం మిగలదు, వెనకాల ఇంకా అప్పే అవుతుంది. బట్ ఇవాళ నీకు వచ్చిన దాంట్లో ఒక 10,000 వచ్చిందా, ఒక 1,000 రూపాయలు ఫస్ట్ పక్కన పెట్టేసి 9,000లోనే ఖర్చు పెట్టు. అప్పుడు ఏమవుతుందంటే, మనీ మీద ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. ఆ డిసిప్లిన్లో మనం ఎప్పుడైతే వెళ్తామో మనీ మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టాలి, అవగాహన అనేది ఉంటుంది. దేనికి ఖర్చు పెడుతున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది మనకు క్లారిటీ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా తక్కువ చేసుకుంటాం మనం. రేపనే రోజు నువ్వు ఎవరిని అడగకుండా ఈ డబ్బు ఏదైతే నువ్వు సేవ్ చేసావో ఆ డబ్బు నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. సో అంటే ఒకరి దగ్గర చేయి చాచకుండా డబ్బును ఉపయోగించుకోవడానికి ఇది ఒక ప్రాసెస్. అలాగే ఇంకొకటి ఏంటంటే, మరీ మనకు పీకల మీదకి అవసరం వచ్చింది అని అంటే తీసుకున్నామంటే అది వేరే విషయం. అది బట్ ఏంటంటే, ఉన్న దాంట్లోని ఎంతో కొంత ఫస్ట్ సేవింగ్ అనేది మనం పక్కన పెట్టడం అనేది నేర్చుకోవాలి. అంటే డబ్బును గౌరవించడం, డబ్బుని ఒక డిసిప్లిన్ వేలోని ఖర్చు పెట్టడము, డబ్బుకి సరైనటువంటి మర్యాద ఇవ్వడము. అలాగే ఈ డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు కొంతమంది అనవసరపు వాటికి ఖర్చు పెడుతుంటారు, అక్కర్లేని పోకడలకు ఖర్చు పెడుతుంటారు. అలా కాదు, ఏది అవసరం మనకి,
ఈ నెల మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ ఒక 30,000 వచ్చిందా, 50,000 వచ్చిందా, దీంట్లో మనకి ఎంత అవసరాలు ఉన్నాయి, ఇవి ఖచ్చితమైనటువంటి అవసరాలేనా, ఇది ఖర్చు పెట్టకపోతే నాకు జరగదు, ఇది నాకు డొమెస్టిక్ పర్పస్ కావాలి, హెల్త్ పర్పస్ కావాలి అని అనుకున్నవి హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. లేదు ఇది అనవసరపు ఖర్చు అని అనుకున్నప్పుడు దాంట్లో 90% ఖర్చు తక్కువ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అంటే ఒక 10% ఖర్చు పెట్టుకుని మిగతా 90% యూ కెన్ కీప్ ఇట్ సైడ్. అంటే ఈ విధంగా డబ్బు గురించి ఒక ప్రణాళిక అనేది మనం సృష్టించుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనీ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్. మనీ గురించి మనం డబ్బు కావాలి అని అన్నప్పుడు, డబ్బు నీ దగ్గరికి రావాలి అని అన్నప్పుడు డబ్బు మీద నువ్వు వేసే ప్రణాళిక కూడా అంతే ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటుందో డబ్బు మీద నీకున్నటువంటి నీ లక్ష్యాన్ని ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో దాన్ని అల్టిమేట్గా నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. సో ఒక వారానికి ఒక 1000 రూపాయలు దాచండి. మనకు వచ్చే బడ్జెట్లో ఓ 1000 రూపాయలు దాచడం మొదలు పెట్టండి. దాన ధర్మాలు చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ విత్ ఇన్ యువర్ లిమిట్, మన లిమిట్లో మనం ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడితే డబ్బు అనే దానికి, డబ్బు మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడుతుంది. అంటే నువ్వు ఎంత గౌరవప్రదంగా ట్రీట్ చేస్తున్నావు, ఎంత గౌరవంగా దాన్ని చూస్తున్నావు, ఎంత గౌరవంగా దాన్ని మర్యాదిస్తున్నావు అనే దాని మీద కూడా డబ్బు మన దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. బట్ మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుని మన తర్వాత ఇబ్బంది పడేదానికన్నా వచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకొని డబ్బును ఉపయోగించుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్గా మనం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనకు వచ్చిన దాంట్లోనే 10% ముందు పక్కన పెట్టేసి, లేదా 5% పక్కన పెట్టండి, అట్లీస్ట్ 2% పక్కన పెట్టండి. మిగిలిందే నాకు వచ్చింది. ఒకవేళ మనకి ఒక శాలరీ అంతే అనుకోండి, ఏం చేస్తాం, అంతే ఖర్చు పెడతాం కదా. సో ఆ పెరిగింది ఎందుకు మనం ఖర్చు పెట్టేసుకోవాలి. సో దాచడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సేవ్ చేసిన దానికి మనీని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టుగా ఉపయోగించుకోవాలి. అంటే దాని నుంచి మళ్ళీ అమౌంట్ జనరేట్ అయ్యే విధంగా మనం ఉపయోగించుకున్నట్లయితే, మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేసామనుకోండి, మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సేవింగ్ అవుతుంది, బ్యాంక్లో వేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా మనకి ఏది తోస్తే అది మనం చేసినప్పుడు మనకి అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మనీని మేనేజ్ చేస్తామో డబ్బు రావటం కూడా జరుగుతుంది. అంటే ఎలా మేడం, ఇంకా దీని గురించి ఎవరైనా కూడా తెలుసుకోవాలి అంటే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అంటారు? క్లాసెస్ ఉన్నాయండి, కాకపోతే కాంబో క్లాసెస్ ఈ 29th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ మ్యామ్? ఆన్లైన్ క్లాసెస్. కాంబో క్లాస్ ఏంటంటే ఈవినింగ్ 6:30 to 7:20 ఓన్లీ వాళ్ళకి టెక్నిక్ నడుస్తుంది అనమాట. నైట్ 10 o'clockకి మెడిటేషన్ జరుగుతుంది. అంటే ఒకటే రోజు 2 క్లాసెస్ రన్ అప్ అవుతాయి. ఫ్రైడే వరకు ఈ క్లాస్ జరుగుతుంది, సాటర్డే ఓన్లీ మెడిటేషన్ జరుగుతుంది. 6:30 నుంచి 7:20 వరకు కూడా క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్లో ఏంటంటే మన సంకల్పానికి కావాల్సిన ఎఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, వాటర్ గ్లాస్ టెక్నిక్ ఎలా ఉపయోగించాలి. సో ఇవి మాత్రమే కాకుండా మన మైండ్ సెట్ని మనం ఎలాగ మౌల్డ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి, మనలో పాజిటివిటీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇవి మనకి క్లాస్లో జరుగుతాయండి. అలాగే మెడిటేషన్లో ఏంటంటే విజువలైజేషన్ చేయడము, ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడము, ఇది జరుగుతుంది. 21 days ఉంటుందండి క్లాసు. ఈ November 29th నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.